నా కంటెంట్ జర్నీ ఎలా అయింది? ఒకవేళ ఎవరైనా బిగినర్స్ ఈ వీడియో చూస్తుంటే వాళ్ళు ఎలా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలా? అంటే నేనేం పెద్ద ప్రొఫెషనల్ గాదు. బట్ వాట్ ఆర్ ద థింగ్స్ హెల్ప్ మీ టు గ్రో నేనిప్పుడు అవి ఈ వీడియోలో షేర్ జేసుకుంటాను. అండ్ ఎవరైనా బిగినర్స్ వాచ్ చేస్తున్న కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీకు రీచ్ వస్తుందా లేదా అనేది స్టార్టింగ్‌లో థింక్ చేయకండి. అప్ టు అట్‌లీస్ట్ మీకు 3,000-4,000 ఫాలోవర్స్ ఆర్ సబ్‌స్క్రైబర్స్ వచ్చే వరకు మీరు థింక్ చేయొద్దండి. రీచ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అనేసి. అది రాకపోయినా మీరు ఫీల్ కావద్దండి. జస్ట్ కీప్ ఆన్ పోస్టింగ్. మీకు వచ్చినది ఏదైనా గాని ఆపకోకుండా వీక్లీ పోస్ట్ చేస్తూనే ఉండండి. అట్‌లీస్ట్ వీక్‌కి 3 రీల్స్ పెట్టడానికి ట్రై చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సమ్ అప్పుడే మీకు కొంచెం కొన్ని డేస్ అయ్యాక రీచ్ అనేది వస్తది. బట్ డోంట్ స్టాప్ ఇన్ మిడిల్. అండ్ రావట్లేదు అనేది కూడా మీరు ఫీల్ అవ్వద్దండి. జస్ట్ కీప్ డూయింగ్ ఇట్. కమింగ్ టు సెకండ్ పాయింట్, ఐ థింక్ కొంతమంది అంటారు వాళ్ళకి లక్ ఉంది. అప్పుడే 1 మంత్‌లోనే 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 2 మంత్స్‌లోనే 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ అండ్ ప్యూర్‌లీ లక్. లక్ అనేది కొంచెం గావాలి. షూర్ నేను ఒప్పుకుంటా కంటెంట్ క్రియేషన్‌లో మనం ఏం పెట్టినా కొంచెం లక్ ఉంటేనే రీచ్ అనేది వెళ్తది అట్‌లీస్ట్. బట్ ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ ప్యూర్‌లీ లక్. ఎంతో కొంత మనం ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే అనుకుంటున్నామో అది క్లియర్డ్ ఫోకస్డ్‌గా వీడియోలో ఉండాలి. వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ ఆర్ లైక్ నాకు మెయిన్‌లీ థింగ్ వీడియోస్ ఎక్కువ లాగ్ ఉండొద్దు. వీడియోస్ లాగ్ ఉంటే ఏమవుతుందంటే ఈజీగా స్క్రోల్ ఔట్ చేస్తారనమాట. అలా స్క్రోల్ ఔట్ చేయకుండా ఎంతైతే అంత షార్ట్‌లో ఎక్కువ సోది లేకోకుండా డైరెక్ట్‌గా పాయింట్ చెప్పేలాగా పెట్టుకోండి. పాయింట్ 3, వేరే వాళ్ళు ఏమనుకుంటారు? నన్ను చూస్తే జడ్జ్ చేస్తారా? ఒకవేళ నేను మేకప్ ఏసుకోకపోతే జడ్జ్ చేస్తారా? నా హెయిర్ ఇలా ఉంటే జడ్జ్ చేస్తారా? జడ్జ్ చేసేవాళ్ళు ఏదైనా జడ్జ్ చేస్తూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దండి. మీ హెయిర్ ఓకే. నా హెయిర్ ఇవాళ నాకు ఇలానే ఉంది. ఇప్పుడు నేను దాని కోసం వీడియో కోసం నేను కూర్చొని స్ట్రెయిటనింగ్ చేసి అవంతా ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్. అది నేను దాని బదులు ఇంకొక రీల్ చేయొచ్చు. దాని బదులు నాకు ఇంకొక రీల్ చేస్తే రీచ్ పోతది. నేను కూర్చొని దూకుంటా, చేసుకుంటా కూర్చుంటే అది ఏమైతదంటే ఇట్స్ నాట్ మై థింగ్. ఓకే. అది నచ్చే వాళ్ళు చేయొచ్చు. అది నేను ఏమి అనట్లేదు. ఎందుకంటే అదే చెప్తున్నాను నేను. వాట్ యూ ఆరో అదే చేయండి. అంటే ఇప్పుడు నేను థిస్ ఈజ్ మీ అనమాట. ఇలా కూర్చోవడమే నాకు ఇదే ఇష్టము. నేను ఇదే. సో, అందుకే నేను వీడియోస్‌లో కూడా ఇదే పెడతా. ఇప్పుడు నేను కూమ్ చేసుకొని, స్ట్రెయిటనింగ్ చేసుకొని, జుట్టేసుకొని, ఫ్రెంచ్ ప్లైట్ ఏసుకొని చేసేది అది నేను కాదు. అలాంటివి చేయకండి. అలాంటివి చేస్తే ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పుట్ ఆన్ అవుతాయి. ప్లస్ ఐ థింక్ సో మనకదొక బర్డెన్ లాగా అనిపిస్తది. అప్పుడు కంటెంట్ క్రియేషన్ చాలా లాంగ్ టైమ్ తీసుకుంటది ఒక వీడియోకి కానీ. జస్ట్ లైక్ నార్మల్ డేస్ డైలీ ఎలా ఉంటారో అలాగే ఉండే ట్రై చేయండి. అండ్ పోస్ట్ వాట్ యూ లైక్ అండ్ వాట్ యూ ఫీల్. వేరే వాళ్ళు ఏమనుకుంటారో అది అసలు ఆలోచించండి. అండ్ బీ కన్సిస్టెన్సీ. పోస్ట్ ఎవ్రీ వీక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డే, టైమ్ ఆర్ ఎనీథింగ్. I don't post it on Mondays or Tuesdays max. బట్ ఐ పోస్ట్ ఇట్ ఆన్ అదర్ డేస్. లైక్ డెఫినెట్లీ ఐ విల్ పోస్ట్ ఇట్ వీక్ డేస్ కానీ వీకెండ్స్ కానీ అవేం పట్టించుకోను. ఎక్సెప్ట్ మండేస్ అండ్ ట్యూస్డేస్. అండ్ నేను టైం ఆలోచించాను. అండ్ ఐ డోంట్ ఫీల్ లైక్ మనకి ఒకటే ట్రెండింగ్ సాంగ్ ఉండాలా ఇలా అంతా ఏం పెట్టుకోకుండా పోస్ట్ వాట్ యూ లైక్. నేను అలానే చేశాను. నాకు ఏది నచ్చితే అది పోస్ట్ చేసుకుంటూనే వెళ్ళాను. నెంబర్ 4, నేను కొన్ని ఏమైతే అబ్జర్వ్ చేశానో ఇన్‌స్టాగ్రామ్‌లో వర్క్ అయినట్లు యూట్యూబ్‌లో వర్క్ అవ్వదు. ఐయామ్ డెఫినెట్లీ షూర్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైతే రీల్స్ చేస్తాం అంటే నాకి ఎలా అనిపిస్తుందంటే ఇన్‌స్టాగ్రామ్ ఆడియన్స్ వేరుంటారు. యూట్యూబ్ ఆడియన్స్ వేరుంటారు. అంటే ఏజ్ గాని, జానర్ గాని, చూసే మెంటాలిటీ గాని ఇన్‌స్టాకి, యూట్యూబ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. నాకీ ఇన్‌స్టాలో ఏ టైప్ ఆఫ్ రీల్స్ పెడితే పోతాయి, యూట్యూబ్‌లో ఏ టైప్ ఆఫ్ రీల్స్ పెడితే ఎళ్తది, మీ నిషీకి తగ్గట్టు అది మీరు ఫస్ట్ ఐడెంటిఫై జేయండి. ఎందుకంటే సేమ్ రీల్స్ అనేది పోతుంది. 70-80% పోతుంది. బట్ అదర్ 30-40% వర్కౌట్ అవ్వదు. సో, అది నాకి స్టార్టింగ్‌లో తెలియదు. నేను కొంచెం కొన్ని రోజులయ్యాక తెలుసుకున్నా. సో, అందుకనే ఒక్కొక్కసారి నేనేం చేస్తా అంటే ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రీల్స్ అసలు కొన్ని కొన్ని నేను యూట్యూబ్‌లో పోస్టే చేయను. కొన్ని కొన్ని సార్లు నేను యూట్యూబ్ కనే కొత్త రీల్స్ క్రియేట్ చేస్తాను. సో, అలా ఉంటదనమాట. మనకిగ కొన్ని కావాలంటే సెపరేట్ టైమ్ తీసుకొని చేయాలా. అండ్ నెక్స్ట్ టు 10,000 సబ్స్క్రైబర్స్ అయితే అచీవ్ అయ్యాము. అండ్ నేను ఫ్యూ ఆఫ్ ద స్టెప్స్ చెప్పాను. ఎలా అచీవ్ అయ్యాను ఏంది అనేసి. మెయిన్ నెక్స్ట్ నేనైతే ఏమేం టూల్స్ వాడాను ఎడిటింగ్ కోసం అది చెప్తానిప్పుడు. టూల్స్ అంటే పెద్దగా ఏమి మనం ఏదో పెద్ద ప్రోలు తీసుకొని అన్ని ప్రీమియం ప్లాన్స్ తీసుకొని వాడాల్సిన అవసరం ఏమీ లేదు. నేనైతే ఇన్‌షాట్ యూజ్ చేస్తా. మాక్స్ 80-90% నా వర్క్ ఇన్‌షాట్‌లోనే ఉంటది. లేకపోతే ఎడిట్స్, లేకపోతే క్యాన్వాస్.
ఈ 3 యాప్స్‌లోనే మ్యాక్స్ నా వర్క్ మొత్తం అయిపోతది. ఒకవేళ మీకేమన్నా కావాలా, మీకు వేరే యాప్స్ కూడా ఫ్రెండ్లీగా ఉన్నాయంటే యూ కెన్ యూజ్ ఇట్. బట్ దీస్ ఆర్ ద బిగినర్ యాప్స్. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటుంటే దీస్ ఆర్ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ యాప్స్. మీరు ఎడిటింగ్ రావట్లేదు, అది రావట్లేదు అనేది ఏం ఫీల్ గాకండి. జస్ట్ కీప్ ఆన్ డూయింగ్, యూ విల్ గెట్ ఇంప్రూవ్. మీరు ఒక్కోటొక్కోటి చేస్తున్నారు. ఒక్కోటొక్కోటి చేసే కొద్దీ మీకు తెలుస్తుంటాయి కొత్త థింగ్స్ ఏం వాడాలా, ఏం యూజ్ చేయాలా, ఏం యూజ్ చేయొద్దు అనేసి. బట్ దీస్ ఆర్ ద బిగినర్ టూల్స్, యూ కెన్ యూజ్ ఇట్ ఎవరైనా గానీ. నెక్స్ట్ కమింగ్ టు క్వాలిటీ వీడియోస్. మీరు ఎంత టూల్స్ వాడినా, ఏం చేసినా వీడియో అనేది క్లారిటీ అండ్ క్వాలిటీగా లేకపోతే మీ వీడియో వైరల్ పోదు. మ్యాక్స్ యూట్యూబ్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా తీసుకునేది హైయెస్ట్ క్వాలిటీ వీడియోస్. లోయెస్ట్ క్వాలిటీ వీడియోస్‌కి ప్రిఫరెన్స్ చాలా తక్కువుంటది. హైయెస్ట్ క్వాలిటీ వీడియోస్‌కే ప్రిఫరెన్స్ ఎక్కువుంటది. సో, మీరు ఎప్పుడు పోస్ట్ చేసినా గానీ యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ 4కేలో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. 4కే వీడియోస్‌కి రీచ్ ఎక్కువుంటది. అంటే రీచ్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ రీచ్. బట్ ఆహ్, ఏదైనా గానీ అల్గారిథమ్ 4కే వీడియోస్‌ని పుష్ చేయడానికి ట్రై చేస్తది. డోంట్ యూజ్ ఎనీథింగ్ లోయర్ థాన్ 4కే. అండ్ మీరేదో 4కే వీడియోస్‌కి కొత్త కొత్త కెమెరాస్ అవేమీ అవసరం లేదు. మన దగ్గరున్న ఫోను చాలు. ఐ యామ్ జస్ట్ యూజింగ్ ఐఫోన్ 13 వాడుతున్నా. ఇందులో స్పేస్ లేకపోయినా నెక్స్ట్ వీడియోస్‌కి డిలీట్ చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా వాడుతూ ఉన్నా, అలా కానిస్తున్నా. మామూలు ఫోన్ ఉన్నా సరిపోతది. దాంట్లో జస్ట్ సెట్టింగ్స్ మార్చుకోండి. వీడియో తీసేటప్పుడు మీకేదైతే సెట్టింగ్స్ ఉంటాయో సెట్టింగ్స్ మార్చుకొని కొంచెం హై క్వాలిటీ వీడియో వచ్చేలాగా సెట్టింగ్స్ మార్చుకోండి చాలు. ఇంటూ ఆడియోస్ నేను చెప్తాను 100-100% మీకు ట్రెండింగ్ వీడియోసే వర్క్ అవుతాయనేది ఏమీ లేదు. ట్రెండింగ్ వీడియోస్ ఒక్కోసారి వర్క్ అవుతది. ఒక్కోసారి వర్క్ అవ్వకపోవచ్చు. అసలు మీరు ట్రెండింగ్ వీడియోస్ మీదే డిపెండ్ అయ్యేదనేది సెకండరీ థింగ్. అదవసరం లేదు. మీ వీడియోలో మెయిన్ కంటెంట్ మంచిగుండి, అన్నీ మంచిగుంటే మీరు ట్రెండింగ్ వీడియోస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ వీడియో పెట్టినా గాని పోతది. ఓన్లీ థింగ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసేటప్పుడు కాపీరైట్ ఇష్యూ రాకుండా చూసుకోండి ఆ ఆడియోకి. సో, ఏదైనా కాపీరైట్ లేని సాంగే వీడియో, ఆ సాంగ్స్ ఉంటేనే మీరు యూట్యూబ్‌లో పోస్ట్ చేయండి. లేకపోతే పోస్ట్ చేయకండి. కాపీరైట్ ఉంటే పక్కా డిలీట్ చేసి మళ్ళా రీపోస్ట్ చేయండి సాంగ్ మార్చి. సో, డోంట్ పోస్ట్ కాపీరైట్ సాంగ్స్, స్ట్రైక్స్ పడతాయన్నమాట. వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్. ఇప్పుడేంటంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుతదంటే, మనకు ఇప్పుడు సపోజ్ మీమ్స్ వీడియో క్రియేట్ జేస్తాము. లేకపోతే ఎనీథింగ్ ఫన్నీస్ వీడియో క్రియేట్ జేస్తాం. ఇవేమైతే వ్యూస్ అయితే పోతాయి. కానీ ఐ పర్సనల్లీ ఫీల్ లైక్ మీమ్స్ వీడియోకి, ఏదన్నా కామెడీ వీడియోస్‌కి వైరల్ పోతాయి గానీ, ఐ డోంట్ ఫీల్ లైక్ దోస్ వ్యూస్ కన్వర్ట్ ఇంటూ ఫాలోవర్స్. ఫాలోవర్స్ అయితే చాలా తక్కువొస్తారు. మీరేదైనా గాని ఒక ఇన్ఫర్మేషన్ వీడియో పోస్ట్ చేసి చూడండి. ఇన్ఫర్మేషన్ అంటే నాట్ లైక్ మనం ఏదో జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పాలా అలా ఏం లేదు. ఏదైనా డ్రెసెస్ తీసుకున్నా, ఒకవేళ డ్రెసెస్ వెనకాలున్న స్టోరీ గాని, ఏదైనా కొంతమందికి కొత్తగా ఉన్నోళ్ళకి అది యూజ్‌ఫుల్ అయ్యి వాళ్ళెలా రీక్రియేట్ చేసుకుంటారు. ఇలాంటి ఏదైనా అలా వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే కంపల్సరీ ఆ వీడియోస్ అనేది రీచ్ ఎళ్తది. పక్కా ఫాలోవర్స్ కూడా వస్తారు. సో, ట్రై సంథింగ్ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్. అవైతే నాకు చాలా హెల్ప్ అయ్యాయి. నేనెప్పుడైతే కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, నేనెప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టినా డెఫినైట్‌లీ దానికైతే రీచ్ ఎళ్తది. పక్కా ఫాలోవర్స్ కూడా వస్తారు. యాహ్! ఒకవేళ మీకి ప్రొఫైల్ రీచ్‌లో లేదు అనుకున్నప్పుడు యూ కెన్ ట్రై లైక్ మీమ్ కైండ్ ఆఫ్ అండ్ కామెడీ కైండ్ ఆఫ్ వీడియోస్. ఎందుకంటే మీరు అప్పుడు వ్యూస్ ఎళ్ళేసి ఆ ప్రొఫైల్ కొంచెం రీచ్ లేకొచ్చాక దెన్ యూ కెన్ పోస్ట్ ఇట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అలా గూడా ట్రై చేయొచ్చు. నేను అప్పుడప్పుడు అలా గూడా ట్రై చేస్తాను. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అని నేను పర్సనల్‌గా ఐడెంటిఫై చేసి, నా జర్నీలో నేను ఏదైతే స్ట్రగుల్స్ పడ్డానో, అవన్నీ నేను పాయింట్స్‌గా కన్వర్ట్ చేసైతే చెప్పాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనేసి. ఎవరన్నా మీకేమైనా డౌట్స్ ఉన్నా గాని కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేసేకి ట్రై చేయండి. ఐ ట్రై టు ఆన్సర్ దోస్ క్వెషన్స్ ఇన్ కమింగ్ వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.